మనలో చాలా మంది యూజర్స్ ఎలక్ట్రిక్ వెహికల్ కొందాం అనుకుంటారు. బట్ సహజంగా ఒక కస్టమర్స్‌కి ఉండే ఒక డౌట్ ఏంటంటే, నేను ఇన్ని కిలోమీటర్స్‌కి వెళ్దాం అనుకుంటాను. బట్ మధ్యలో ఒకవేళ ఛార్జింగ్ అయిపోతే నా పరిస్థితి ఏంటి? అక్కడ ఛార్జింగ్ స్టేషన్ ఉండదు కదా! ప్రెజెంట్ మార్కెట్‌లో పెద్దగా ఛార్జింగ్ స్టేషన్స్ లేవు కదా! అనే డౌట్ అయితే ఉంది. బట్ ఆ డౌట్‌కి క్లారిఫికేషన్ ఇచ్చే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ₹2,000 కోట్ల కేటాయించడం జరిగింది. ఈ ₹2,000 కోట్లతో భారతదేశ వ్యాప్తంగా 72,000 ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఏర్పాటు చేయబోతున్నారు. మరి 72,000 ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు? మరి భారతదేశంలో ఈవీ ఛార్జింగ్ స్టేషన్ సమస్యలు తగ్గిపోయినట్లయినా పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. సో ఫస్ట్ అయితే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే పీఎం ఈ డ్రైవ్ స్కీమ్ కింద అయితే సెంట్రల్ గవర్నమెంట్ ₹2,000 కోట్లతో 72,000 పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్స్ ఇష్యూ చేయడం జరిగిందనమాట. ఈ ₹2,000 కోట్ల ఈ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో 50 నేషనల్ హైవే కారిడార్స్ లో ఈ ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఏర్పాటు చేయబోతున్నారు. ఉదాహరణకి మెట్రో సిటీస్ కానివ్వండి, టోల్ ప్లాజాల వద్ద కానివ్వండి, రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్ట్లు, ఫ్యూయల్ అవుట్లెట్స్, స్టేట్ హైవేస్ ఈ పర్టికులర్ ఏరియాస్ లో టార్గెట్ చేసి ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఏర్పాటు చేస్తారు. దీనికోసం BHEL ని నోడల్ ఏజెన్సీ కింద అయితే నియమించడం జరిగింది. అంటే హాట్స్పాట్ ఏరియాస్ ని డిటెక్ట్ చేస్తూ అక్కడ ఛార్జింగ్ స్టేషన్ ని ఏర్పాటు చేసే బాధ్యత BHEL అయితే తీసుకోబోతుంది. సో ఈ 72,000 ఛార్జింగ్ స్టేషన్ మరింత స్పెసిఫిక్ గా బ్రేక్ డౌన్ చేయాలంటే 22,100 ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్, 48,400 ఎలక్ట్రిక్ 2-వీలర్, ఎలక్ట్రిక్ 3-వీలర్ ఛార్జింగ్ స్టేషన్స్, 1,800 ఎలక్ట్రిక్ బస్ ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. సో ఒక మంచి విషయం ఏంటంటే ఒక పర్టికులర్ కేటగిరీ ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్స్ మాత్రమే కాకుండా అన్ని రకాల సెగ్మెంట్ ఛార్జింగ్ స్టేషన్స్ ని ఫోకస్ చేస్తూ వీళ్ళ ఛార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తున్నారు. దానికి మాత్రం గవర్నమెంట్ అయితే మనం అభినందించాల్సింది. సో ఉదాహరణకి మనం ఛార్జింగ్ స్టేషన్స్ అనగానే ఫస్ట్ మన మైండ్ లో గుర్తుకొచ్చేది ఎవరు? ఎలక్ట్రిక్ కార్ యూజర్స్. దీనికి ఒక కారణం ఉంది. ఎలక్ట్రిక్ కార్ అంటే ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేద్దాం అనుకుంటారు, ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు లాంగ్ ట్రిప్ వెళ్దాం అనుకుంటారు. కొన్నిసార్లు ఎక్స్ అనుకుంటే ఇంకా ఎక్స్ప్రెస్ 100 కిలోమీటర్స్ 200 కిలోమీటర్స్ అడిషనల్ గా వెళ్ళాలి. సో అటువంటి టైంలో ఫ్యామిలీస్ ఖచ్చితంగా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే అవసరం అనమాట. ఉదాహరణకి వాళ్ళు ఒక లంచ్ బ్రేక్ వెళ్ళిన టైంలో ఛార్జింగ్ స్టేషన్ పెడితే కనుక ఛార్జింగ్ పెట్టేసుకుని మళ్ళీ ఇంకొక 200-300 కిలోమీటర్ ట్రావెల్ చేద్దాం అనుకుంటారు. సో వాళ్ళకి ఖచ్చితంగా ఛార్జింగ్ స్టేషన్స్ ఫాస్ట్ గా ఛార్జ్ అవ్వాలి. బాగా రేర్ కేసెస్ లో ఒక 4 అవర్స్ 5 అవర్స్ కూడా పక్కన పెట్టి వేరే పని మీద వెళ్ళే అవకాశం తక్కువ. సో ఇలాంటి టైంలో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేశారు? ఫాస్ట్ ఛార్జింగ్ కోసం 22,100 ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఏర్పాటు చేశారు. ఇక నెక్స్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కోసం ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సులు కూడా ఎక్కువగా తిరుగుతున్నాయి. ఎలక్ట్రిక్ బస్సులు కూడా ఎక్కువ ట్రిప్స్ వేయాలంటే ఫాస్ట్ గా ఛార్జ్ అయ్యే బ్యాటరీస్ ఉంటాయి కనుక ఇవాళ రోజుకి ఒక 3 ట్రిప్లు వేసే బస్సులు ఒక 6-7 ట్రిప్లు కూడా వేయచ్చు. దానికి తగ్గట్టుగానే ఎలక్ట్రిక్ బస్సులు కూడా ఛార్జింగ్ స్టేషన్స్ కేటాయించారు. ఇక నెక్స్ట్ ఎలక్ట్రిక్ 3-వీలర్ సెగ్మెంట్. ఆటో సోదరులు ఎవరైతే ఉంటారో ప్రజెంట్ ఆటో సోదరులు ఛార్జింగ్ స్టేషన్స్ పెద్దగా ఎక్కువ కనిపించట్ల. ఎలక్ట్రిక్ ఆటోలు అనగానే ఎక్కువ మంది ఇంటి దగ్గర ఛార్జింగ్ పెట్టుకుంటున్నారు. సగం ఛార్జింగ్ పెట్టి మళ్ళీ ఛార్జింగ్ పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంకో లాంగ్ ట్రిప్ పడింది అనుకో, సగం ఛార్జింగ్ తో వెళ్ళని పరిస్థితి కదా. సో వాళ్ళకి కూడా ఇప్పుడు పాజిటివ్ అంశం ఏంటంటే ఎలక్ట్రిక్ ఆటోలకు సపోర్ట్ అయ్యే 3-వీలర్ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా ఇన్స్టాల్ చేస్తున్నారు. ఎవరైతే ఒకవేళ ఎలక్ట్రిక్ ఆటోస్ కూడా ఫాస్ట్ గా ఛార్జ్ సపోర్ట్ అయ్యే ఎలక్ట్రిక్ ఆటోస్ ఉన్నాయనుకోండి, ఫాస్ట్ ఛార్జింగ్ అయ్యే చోటుకి వెళ్ళి ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు. ఇంకొన్ని ఎక్కువ ట్రిప్స్ తిరిగే అవకాశం ఉంటుంది, 4 డబ్బులు ఎక్కువ సంపాదించుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇక నాకు పర్సనల్ గా నచ్చిన విషయం ఏంటంటే ఎలక్ట్రిక్ 2-వీలర్ సంబంధించిన ఛార్జింగ్ స్టేషన్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. చాలా అండర్ రేటెడ్ ఇష్యూ ఏదైనా ఉందంటే ఎలక్ట్రిక్ 2-వీలర్ ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎలక్ట్రిక్ 2-వీలర్స్ ఏముందిలే, ఇంటి దగ్గర ఛార్జింగ్ అయిపోద్ది కదా, ఛార్జింగ్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. మోస్ట్లీ చాలా మంది పర్స్పెక్టివ్ ఇలా ఉంటుంది. బట్ నిజానికి ఎలక్ట్రిక్ 2-వీలర్ కస్టమర్స్ ఒక 90% ఇంటి దగ్గర ఛార్జింగ్ పెట్టుకుని ఎమర్జెన్సీ కేసులో లాంగ్ డిస్టెన్స్ కి వెళ్దాం అనుకునే టైంలో ఛార్జింగ్ స్టేషన్ ఉండి కూడా ఛార్జింగ్ చేయలేని పరిస్థితి రియల్ టైంలో ఎదుర్కొన్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఎగ్జాంపుల్ గా ఒక చోటకి వెళ్దామని స్టార్ట్ అయిపోయారు, దగ్గరలో చూసుకుంటే ఒక ఛార్జింగ్ స్టేషన్ ఉందని అనుకుందాం. బట్ అక్కడికి వెళ్తే ఈ ఛార్జింగ్ స్టేషన్ మా కస్టమర్స్ కోసమే, మీరు మా కస్టమర్ కాబట్టి మీకు ఈ ఛార్జింగ్ స్టేషన్ ఇవ్వం అన్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో ఒక స్టాండర్డ్గా ఒక పర్టికులర్ కంపెనీకనే కాకుండా ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించుకునే కామన్ ఛార్జింగ్ స్టేషన్ ఉంటే ఎలక్ట్రిక్ 2-వీలర్ కస్టమర్స్కి ఉపయోగం. ఎందుకంటే వీళ్ళు రెగ్యులర్ గా ఛార్జింగ్ పెట్టుకోరు, వాళ్ళకి ఎప్పుడో ఒక ఎమర్జెన్సీ పర్పస్ లో వస్తారు. అటువంటి టైంలో పబ్లిక్ గా ఛార్జింగ్ స్టేషన్స్ అవైలబిలిటీ ఉన్నప్పుడు మాత్రమే వీళ్ళకి కూడా సాటిస్ఫాక్షన్ ఫీల్ అవుతారు. లేకపోతే వీళ్ళు కూడా ఒక 10% పాయింట్ ఆఫ్ డౌట్ లో ఉంటారు. వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ కి సజెస్ట్ చేసే టైంలో ఒరే ఒక 10% డౌట్ ఇలా ఉందరా, మరి ఒకవేళ నువ్వు ఎమర్జెన్సీ పర్పస్ అయితే ఈ సమస్య ఎదుర్కొంటావు అనుకుంటారు. ఆ కస్టమర్ కూడా నాకు ఇటువంటి సమస్యలు ఏమైనా వస్తాయని చెప్పి వాళ్ళు డ్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. వాళ్ళు కూడా దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్ట్రిక్ 2-వీలర్ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా కేటాయించడం జరిగింది. కానీ ఇప్పుడు ఇంకో ప్రశ్న ఏంటంటే మరి 72,000 ఛార్జింగ్ స్టేషన్స్ సరిపోతాయా? సో నేను మీకు ఒక అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఇది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ఈ అమృత్ అనే ఒక వెబ్సైట్ అనమాట. ఇక్కడ మనకి ఈవీ సంబంధించిన హెల్ప్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఒక వెహికల్ ఎలా కొనుక్కోవచ్చు, పబ్లిక్ ఛార్జింగ్ క్యాలిక్యులేటర్, హోమ్ క్యాలిక్యులేటర్ ఇన్ఫర్మేషన్ అవుతుంది. ఛార్జింగ్ మ్యాప్ లో మనకి
ఎక్కడెక్కడ ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయనే సమాచారం ఉంటుంది. మనకి లొకేషన్ యాక్సెస్ ఇస్తే కనుక మనకి మనకు ఉన్న డిస్టెన్స్ రేడియస్ లో ఎక్కడెక్కడ ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి సమాచారం అయితే ఇస్తుంది. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ లో యాజ్ ఆఫ్ నో భారతదేశంలో 1800 ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నట్టుగా సమాచారం అయితే ఇస్తుంది. క్లియర్ గా ఒక రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే హిందూ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లో ఒక రిపోర్ట్ రాశారన్నమాట. 2030 సంవత్సరం కల్లా భారతదేశంలో 34 లక్షల ఛార్జింగ్ స్టేషన్స్ అవసరం అవుతాయని చెప్పి రిపోర్ట్ లో ఉంది. మరి ఎందుకు అన్ని ఛార్జింగ్ స్టేషన్స్ అవసరం అవుతాయంటే 2030 సంవత్సరం వచ్చేసరికి భారతదేశంలో 8 కోట్ల పైగా ఎలక్ట్రిక్ వాహనాలు ఉండే అవకాశం ఉంటుంది. 8 కోట్లని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే కనీసం ఒక 20 వెహికల్స్ కైనా ఒక ఛార్జింగ్ స్టేషన్ ఉండాలి కదా. సో దాని పాయింట్ ఆఫ్ వ్యూలో 8 కోట్ల మందికి 39 లక్షల ఛార్జింగ్ స్టేషన్స్ అవసరం అవుతాయని చెప్పి రిపోర్ట్ చెప్తుంది. మరీ 20 మందికి కూడా వద్దు, కనీసం ఒక 100 మందికి ఒక ఛార్జింగ్ స్టేషన్ అయినా ఉండాలని అనుకుంటే కనీసం భారతదేశంలో ఒక 10 లక్షల ఛార్జింగ్ స్టేషన్స్ అయినా అవసరం అవుతాయి. అది ఇప్పుడు కాదు, 2030 సంవత్సరానికి. సో అలా 2030 సంవత్సరానికి మనకి 10 లక్షల ఛార్జింగ్ స్టేషన్స్ కావాలంటే మనం ఇప్పటి నుంచి ఛార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఛార్జింగ్ స్టేషన్స్ అంటే కేవలం గవర్నమెంటే ఛార్జింగ్ స్టేషన్ బిల్డ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు గవర్నమెంట్తో పాటుగా టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు సుమారుగా 1000కి పైగా ఛార్జింగ్ స్టేషన్స్ వాళ్ళ ఎలక్ట్రిక్ కార్ల కస్టమర్స్ కోసం వాళ్ళు బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. దాన్ని మనకి టాటా కస్టమర్స్ యూజ్ చేసుకోవచ్చు, పబ్లిక్ యూసేజ్ కూడా కొన్నిసార్లు యాక్సెస్ కూడా ఇస్తున్నారు. సో అలా దానివల్ల ఉపయోగం ఉంది. నెక్స్ట్ ఎంజీ మోటార్స్ కానివ్వండి, లేకపోతే మనకి మహీంద్రా కంపెనీ వాళ్ళు కానివ్వండి, మెర్సిడీస్ కంపెనీ కానివ్వండి, టొయోటా కంపెనీ వాళ్ళు కానివ్వండి, ఇలా డిఫరెంట్ కంపెనీస్ వాళ్ళు వాళ్ళ కస్టమర్స్ కోసం ఒక ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ బిల్డ్ చేస్తున్నారు కదా. అలా కొంత ఛార్జింగ్ స్టేషన్ బిల్డ్ అవుతుంది. దాంతోపాటుగా నెక్స్ట్ మనకి ప్రైవేట్ ఓనర్షిప్ లో ప్రైవేట్ వాళ్ళు కూడా బిజినెస్ చేసే వాళ్ళు కూడా ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ అయితే బిల్డ్ చేస్తారు. అలానే ఎలక్ట్రిక్ 2-వీలర్ కంపెనీస్, ఉదాహరణకి ఈథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు కానివ్వండి, ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు కానివ్వండి, లేకపోతే మనకి వేదా ఓల్డ్ కానివ్వండి, వాళ్ళ ఎగ్జిస్టింగ్ ఎలక్ట్రిక్ 2-వీలర్ కస్టమర్స్ కోసం వాళ్ళు కూడా ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ అయితే బిల్డ్ చేస్తారు కదా. ఇలాగా అటు గవర్నమెంట్ కానివ్వండి, ఇటు ప్రైవేట్ ఓనర్షిప్ కానివ్వండి, లేకపోతే ఇటు ఓఎం లెవెల్లో కూడా ఛార్జింగ్ స్టేషన్స్ ని ఏర్పాటు చేసుకుంటూ వెళ్తే ఓవరాల్ గా మరియు మనం అనుకున్నట్టుగా ఎక్స్పెక్టేషన్స్ ఒక 15 లక్షల ఛార్జింగ్ స్టేషన్, 10 లక్షల ఛార్జింగ్ స్టేషన్స్ కాకపోయినా కనీసం ఒక 2-3 లక్షల ఛార్జింగ్ స్టేషన్స్ వచ్చినా కూడా బెటరే కదా. అసలు ఏ ఛార్జింగ్ స్టేషన్స్ లేవనే కన్నా ఒక 2-3 కిలోమీటర్ల ముందుకెళ్తే ఇంకో ఛార్జింగ్ స్టేషన్ ఉందంటే ఆ భరోసా వేరు కదా. అలాగే జరగాలంటే మాత్రం ఇనీషియల్గా ఇప్పుడున్న పుష్తో మెల్లమెల్లగా వెళ్తే మాత్రం ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ సమస్యలు అయితే మోస్ట్లీ తగ్గించుకునే అవకాశం ఉంది. అయితే నేను ఈ మధ్య కాలంలో నేను కొన్ని వీడియోస్ అయితే చూస్తున్నానండి. ఎలక్ట్రిక్ వెహికల్ అనగానే ఏదైనా ఇబ్బంది వచ్చి బండి ఆగిపోగానే ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ లేదు, ఇది ఒక నెగిటివ్. లేకపోతే ఒక చిన్న ప్రాబ్లం వస్తే ఎలక్ట్రిక్ వెహికల్ లో క్వాలిటీ, లేకపోతే ఒక ఫైర్ ఇన్సిడెంట్ జరిగితే ఎలక్ట్రిక్ వెహికల్ అన్ని కాలిపోతాయి. ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇప్పుడు ఫ్యూచర్ కాదు, రాబోయేది ఇంకో కొత్త టెక్నాలజీ అయితే వస్తుంది, అది ఫ్యూచర్. సో అందుకనే పెద్దగా ఇప్పుడు మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు అని కొంతమంది హాఫ్ నాలెడ్జ్ దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, దాన్ని కొంతమంది నమ్ముతున్నారు కూడా. ఇప్పుడు దాని రెండింటికి ఒక సమాధానం అంటే సెంట్రల్ గవర్నమెంట్ 2,000 కోట్ల రూపాయలతో 72,000 ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఏర్పాటు చేస్తుంది. ఇది ప్రారంభం మాత్రమే, రాబోయే సంవత్సరాలు మరికొన్ని ఛార్జింగ్ స్టేషన్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఎప్పుడైనా ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఇలా ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ కోసం ఫండ్స్ రిలీజ్ చేసిన, ఏదైనా ఒక ఫండ్స్ రిలీజ్ చేసిందంటే ఆ టెక్నాలజీ ఇంపార్టెన్స్ తెలిసి ఫ్యూచర్ లో దానికి ఖచ్చితంగా స్కోప్ ఉంది, దానివల్ల కంపెనీస్ బిల్డ్ అవుతాయి, కస్టమర్స్ హ్యాపీగా ఉంటారు, లేదా ప్రజలకు ఏదో ఒక పాజిటివ్ ఉంటుంది అనే కాన్సెప్ట్ ఉన్నప్పుడు మాత్రమే గవర్నమెంట్ 1,000 కోట్ల రూపాయలు విడుదల చేసే అవకాశం ఉంటుంది. ఫ్యూచర్ ఖచ్చితంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ అని డిసైడ్ అయినప్పుడు మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ దీనికి కావాల్సిన నిధులను అయితే కేటాయించిందని మనం భావించాలి. రెండోది హైడ్రోజన్ టెక్నాలజీ వస్తుంది. హైడ్రోజన్ టెక్నాలజీ ఫ్యూచర్ అని కూడా కొంతమంది భావించవచ్చు. కాకపోతే హైడ్రోజన్ టెక్నాలజీ అనేది ఒక 5 years తర్వాత ఇనీషియల్ ఫేజెస్ లో స్టార్ట్ అవుతుంది అనమాట. కారణం హైడ్రోజన్ కార్స్ రావాలి, హైడ్రోజన్ సంబంధించిన రీఫిల్లింగ్ స్టేషన్స్ ఉండాలి. ఇవన్నీ తయారు చేసి మళ్ళీ తీసుకొచ్చి మరి కస్టమర్స్ యాక్సెప్టెన్స్ వస్తుందా అంటే మళ్ళీ దాని రేట్లు కూడా ఈవీస్ కన్నా ఎక్కువ. అది స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఎవాల్యుయేషన్ స్టేజ్కి వచ్చి మళ్ళీ పీక్ స్టేజ్ రావాలంటే ఒక 10 to 15 years పట్టే టైం ఉంది. బట్ ఈవీస్ ఆల్రెడీ అడాప్షన్ స్టేజ్కి రీచ్ అయిన టైము, పీక్ లెవెల్కి వెళ్తున్న టైం కాబట్టి ఖచ్చితంగా పీక్ లెవెల్ అని గుర్తించే సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కావాల్సిన సబ్సిడీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకప్పుడు ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ అంటే నడకతో నడుస్తాయనే ఒక వాదన ఉన్నప్పటికీ ఇప్పుడు చెరతుపుల్లాగా లేకపోతే మనకి గుర్రంలాగా పరిగెట్టే అవకాశాలు అయితే కనిపిస్తుంది. సో ఎందుకంటే దాని యొక్క ఇంపార్టెన్స్ తెలిసిన తర్వాత అంత ఈకో సిస్టమ్ బిల్డ్ అవుతున్న టైంలో ఖచ్చితంగా దానికి కావాల్సిన ఎలిమెంట్స్ అనేవి యాడ్ అవుతూనే వెళ్తే దానికి కావాల్సిన సపోర్ట్ అయితే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా లభిస్తుంది. ఇంకోటి ఛార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అంత ఈజీగా బిల్డ్ అయ్యే అవకాశం కాదనమాట. ఎందుకంటే స్టాండర్డైజేషన్ అయితే అవసరం ఉంటుంది. ఎవరికి నచ్చిన కంపెనీ వాళ్ళు ఛార్జింగ్ స్టేషన్ ఛార్జర్ పెట్టేసుకున్నారనుకోండి, గవర్నమెంట్ కూడా ఎవరికి కావాల్సిన ఛార్జింగ్ ని ఏర్పాటు చేయలేరు కదా. అందరికీ యూజ్ అయ్యే ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టడం ఈజీ, కానీ వాళ్ళకొకటి వీళ్ళకోటి అంటే అంత ఈజీగా ఉండదు. ఇప్పుడు కొంచెం స్టాండర్డైజేషన్ అవుతూ CCS Type 2 కనెక్టర్ కానివ్వండి, Type 2 కనెక్టర్ AC ఛార్జింగ్ స్టేషన్ స్టాండర్డైజేషన్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఛార్జింగ్ స్టేషన్ యొక్క ఎక్స్పాన్షన్ ప్లాన్ అయితే ఫాస్ట్ అప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఇది ఓవరాల్గా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన ఛార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి డబ్బులు ఎంత కేటాయించారు,
దానికి సంబంధించిన పూర్తి సమాచారం. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ నుండి మాతో షేర్ అవుతున్నట్లయితే స్క్రీన్పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, నేను డిస్క్రిప్షన్లో ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ఈవీ కొరాడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడ్ లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కోసం ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కన్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.